హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహారఘుని చెల్లిది పెళ్ళి అని చెప్పాను కదండి. దాంట్లో ఇదొక వీడియో. ఇది వచ్చేసి ఏంటంటే పెళ్లి పిల్లని చేస్తే ఫస్ట్ రోజు ఇంకా గాజులు కొన్ని అన్నీ ఆ బ్యాంగిల్స్ తీసి పెట్టామండి. కాకపోతే కొన్ని మాత్రం అప్పుడు ప్రస్తుతానికి వేసుకుంటామని చెప్పారు. ఇంకా మిగతా అన్నీ బిండల్లా కట్టి పెట్టేశాము, అన్ని గోట్లో వేసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి ఇట్లా చేసుకుందాంలే అని చెప్పారు. సర్లే అనేసి మేము కూడా కొన్ని గాజులు తీసిద్దామని చెప్తున్నాము పెళ్లి కూతురు. ఇంకా చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదండి, ఏమనుకోకండి. పెళ్లి పనిలో పడి కొంచెం లేట్ అయిపోయింది, అలా అనేసి లేట్ పెట్టడం అవుతుందండి. ఇంకా వచ్చేసి ఇవన్నీ గాజులు బేగం బజార్లో తెచ్చామని చెప్పాను కదా. అవునండి, అన్ని గాజులు బేగం బజార్లోనే తెచ్చాము. పెళ్లి పిల్లకి అన్నీ రెడీ చేసాము. నేను గాజులు తీస్తున్నాను. ఏమంటారు, అందరూ పెళ్ళికి కూర్చున్నారు, రెడీ అవుతున్నారు. అమ్మమ్మ వచ్చేసి పీటలు బొట్టు పెట్టి, పీటలకి కంకణాలు కడతారు కదండి. మేమైతే ఫస్ట్ రోజు అదేం చేస్తారు, పీటలకు బొట్లు పెట్టి కంకణాలు కడతాము. చెల్లి అండి, పిన్ని, అత్తమ్మ, నేను, ఇంకా అత్తయ్య చాలామంది వచ్చారండి ఫస్ట్ రోజు పెళ్ళిళ్ళని చేయడానికి కూడా. మా పాప కూర్చుందండి, తోడపల్లి కూతురులాగా. ఇద్దరు చెల్లి పాప ఇద్దరు కూర్చున్నారు. ఇది లైట్ ఫోకస్ లేదండి, అప్పుడు కొద్దిగా లైట్ది ప్రాబ్లం ఉంటే పెడుతున్నారు, అందుకనేసి అలా వచ్చింది చీకటిగా. ఇది అండి పెళ్లి కూతుర్ని ఫస్ట్ రోజు చేస్తున్నాము మేము. మీరు ఎలా చేస్తారో చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. తీసుకుని కిందికి వచ్చాము. చెల్లి, వదిన, మడతలు, అమ్మమ్మ చేప పట్టుకొని వస్తుంది, చేప కూడా చూపిస్తావా అంటుంది. వదిన వాళ్ళు ఉన్నారు. తమ్ముడు చూడండి వెకిరిస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. కింద డెకరేషన్ చేశామండి. కింద పైన హల్దీ ఫంక్షన్కి చేసాము, కింద మామూలుగా పెళ్లి కూతురుని చేసేటప్పుడు అనేసి కింద కూడా డెకరేషన్ చేశాము. కానీ కింద ప్లేస్ సరిపోదండి రూమ్లో అనేసి చాలామంది వచ్చారు. రూమ్లో ప్లేస్ సరిపోదనేసి అన్ని కిందనే చేసుకున్నాము. పైన హల్దీ ఫంక్షన్కి, బిల్డింగ్ పైన హల్దీ ఫంక్షన్కి వేసుకున్నాము. ఇంకా ప్లేస్ ఎలా ఉంటే అలా సర్దుబాటు చేసుకోవాలి కదా. నివాళులు పట్టుకొని వస్తున్నారు. ఫోటోగ్రాఫ్ వచ్చారు కదా. ఇక ఫస్ట్ ఫొటోస్ తీసిన తర్వాత కూర్చోండి అమ్మ అని చెప్తే ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసిన తర్వాత కూర్చున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పిన్ని ఏం చేసిందంటే, ఫస్ట్ ఇంట్లో తను పెళ్లి పిల్లని చేసింది, ఒడి నింపింది. ఎందుకంటే బయట కదా, అంటే బయట కూడా కాదు, లోపలనే, గేట్ లోపలనే. కాకపోతే ఏంటి అంటే తను ఇంట్లో ఒడి నింపాలి అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో ఒడి నింపింది. ఇంకా ఇంట్లో ఒడి నింపినాక ఇంకా అందరు ఉన్న వాళ్ళందరూ బయట నింపొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ తల్లి ఇంట్లో ఒడి నింపుకుందండి. దాని తర్వాత బయట కిందికి తీసుకొచ్చి ఇక్కడ చిన్నగా డెకరేషన్ చేయించాము పెళ్ళిళ్ళని చేయడానికి. ఇంక ఇక్కడ వచ్చినాక అందరూ ఇక్కడ ఒడి నింపడం, బట్టలు పెట్టడం. మా డాలీ చూడండి, చిన్న పాప డాలీ, ఇంకో చెల్లి కూతురు అండి డాలీ. ఇంకా అందరూ చుట్టాలు అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అయింది అప్పటికే పసుపు రుద్దడము, అలా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఫేస్కి అంతా పసుపు ఉంది కదా. ఇంకా పెళ్లి పిల్లలు చేయడానికి ముందు పసుపు రుద్ది స్నానం చేయిస్తారు కదా. ఇంకా అట్లా అనేసి మొత్తము పసుపు రుద్దుతూ ఉన్నప్పుడు మాకు కూడా పెట్టారు మధ్యలో. ఇంకా అట్లా అనేసి ఇంకా పెళ్లి పిల్లకి రెడీ చేస్తానండి. బాయ్.